అక్కడ ఉన్నటువంటి ఆర్థికమైన అసమానతను బట్టి అక్కడ ఏర్పడింది, మనం తెలుసుకుంటలేము. ఇక ఇక్కడ బీసీ అంటే పెద్ద క్యాస్ట్ అని చెప్తుంది. ఇప్పుడు కులం పోలే మతం పోలే మనమే అంటాము, మనం మాత్రము ఎవరిని ఇతర క్యాస్ట్లను పెళ్లి చేసుకో, మన క్యాస్ట్ ఉంటుంది, అవునా కదా? ఇక యాక్చువల్ అందరూ కూడా కులం పోవాలి మతం పోవాలి అనే అంశం మన ఆలోచనలు ఉంటే పక్కా ఇద్దరు క్యాస్ట్ వాళ్ళు చేసుకోవాలి, ఇద్దరు మతంలో చేసుకోవాలి. అప్పుడే నీకు కులం పోతే మతం పోతే నీకు ఆలోచన వస్తుంది. అంటే మేనేజ్ చేయమా, మనం ఫ్యామిలీ మేనేజ్ చేయలేమా చెప్పండి? మనం మేనేజ్ చేయాలి. కులం పోవాలి మతం పోవాలంటే మనం ఫస్ట్ మనం మారితే కదా కులం పోయేది మతం పోయేది. ఆ రకంగా మనము ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందరం కూడా మనం స్ఫూర్తి తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు చాలా మంది యువకులు ఇక్కడ మన అనిల్ కావచ్చు, రాజు కావచ్చు, సాంగ్ కావచ్చు, మన బాబు కావచ్చు, చాలా మంది ఈ మధ్యకాలంలో ఫైనల్స్ బ్యాక్ ఓడిపోయారు. కుమార్ అన్న ఎందుకు గెలిచాడు? కుమార్ అన్న కాంగ్రెస్ మద్దతుతో గెలవాలని నా ఆలోచన. ఎందుకంటే ఆ కుమార్ అక్కడ ఆ ప్రాంతంలో అలా సేవలు, అలా కుటుంబం నాన్న ఎవరైనా చనిపోతే పొద్దున లేచిపోతాడు. మా చుట్టాలు జోగపూర్లో చనిపోతే అలా నాన్న అక్కడే ఉన్నాడు. అట్లుంటే అంటే అలా కుటుంబం ఏంటంటే గౌరవించడము, గౌరవం తీసుకోవడం అనే ఆలోచనతో సేవ అనేది ఏ కార్యక్రమం అయినా ఆయన వెళ్తాడు, ఏ కార్యక్రమం అయినా ఆర్థికంగా కావచ్చు ఆ రకంగా చేస్తాడు. కాబట్టి ఆయన నిర్మాణం అయ్యిండు, అక్కడ డిప్యూటీస్ అయ్యిండు. ఆ రకంగా కొద్దిగా అయింది అంటే ఆయన ఓన్ కేటెస్ ద్వారానే అప్పుడు ఉన్నాడు బలంగా ఉన్నటువంటి ఆ పార్టీ కావచ్చు, ఆయన మీద పోటీ చేసిన పార్టీ కావచ్చు, అనేక రకంగా ఆర్థికంగా ఉన్నారు, అన్ని రకాలుగా ఉన్నారు. కాబట్టి అయినా కానీ ఓన్ కేటెస్ ఆయన చేసినటువంటి కార్యక్రమం, ఆయన చేసినటువంటి సేవలు కావచ్చు, ఆయన గుర్తించి ఆ ప్రాంతాలను డిప్యూటీస్ చేసింది. ఆ రకంగా మనము చాలా మంది స్ఫూర్తి తీసుకోవాలి. రాజు విద్యార్థి ఉద్యమం నుంచి వచ్చిండు. రాజు కుటుంబ నేపథ్యం ఏమో రాజకీయ నేపథ్యం కాదు. నిజంగా అనేక మాకన్నా చాలా మేము విద్యార్థి ఉద్యమం ఉన్నప్పుడు వాళ్ళు ఎవరు టచ్ చేయకపోదు. ఎందుకు టచ్ చేయకపోదు?